గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి ఈ సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాలని మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. నమో వెంకటేశాయ. శంఖచక్రధర గోవింద గోవింద. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్తం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. సప్తగిరి సార్వభౌముడు ఆనందనిలయుడైన శ్రీ వెంకటపతి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా ఈ అభిజిత్ లగ్నంలో ప్రారంభమైంది. స్వామివారి యొక్క నిత్యోత్సవాలలో భాగంగా అనేకమైనటువంటి కైంకర్యాలలో ఈ కళ్యాణ మహోత్సవం ఒక మకుటాయమానంగా విరాజిల్లుతూ ఉన్నది.
అటువంటి కళ్యాణోత్సవ కైంకర్యాన్ని అర్చకవరేణ్యులు వేద మంత్రోచ్చారణ ద్వారా మంగళవాద్యాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందరి చేత కూడా ధర్మార్థ కామ మోక్ష సిద్ధ్యర్థం అంటే చతుర్విధ పురుషార్థములు వారికి కలగాలని శుక్లాం వరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతి యస్య ద్రదవక్త్రాద్యాః పార్షద్యాః పరషదం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనందమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం మేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః హృదస్మృతినిధే పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తితకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం ప్రాణానామ్యాం ఓం భూః ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవమాపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరం అస్యాం సుబుధోస్య దేవస్య నారాయణస్య శ్రీపదేవశాత్మస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిలా పరిధిభరిసిన సర్వాప్తంద్రపశుద్ధత్తం శాంతత్వం సగ పుణ్యాభాచకర్మ ఋషి ఆదౌ నిర్విజ్ఞాన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగత్వేన కరకారాధనం కరిష్యే ఓం ధారా సప్తశమాన్ శేషు సరస్సరిసర్వూర్దేశు అపోభిన్హన్ బదివాదేశే గృణాం దత్తాగం సుచరకం సుశర్మ ఇదమాప శివాశుధమా శాంత శాంతమా శివాశుధమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా మతాం దరసా పుదా బ్రహ్మ పవిత్రేణ పుదా సూర్యశిరస్మి ఆపో వాయుం సర్వం విశ్వాభూతాన్యప ప్రాణవాప ప్రజాపో నమాపో మదాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప సత్యమాప సర్వాదేవతాపో పూర్భస్వరాపో అస్మిన్ కుంభే గంగా సదిత్రావాహయామి ఏతేషదంబరణీయ సహస్రం విజ్ఞాపాదావిదా పుత్ర ఏభ్యో నంద్రస్వతాది విష్ణురిష్వే దేవాముంచందమత సుస్య వరుణమావాహయామి ప్రియస్మావాహయామి రిక్తాంబరదమావాహయామి యాదస్మృజావాహయామి వరుణాయ నమః వరుణస్యైదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనీయం సమర్పయామి ఏతే ప్లదస్త్రత్రియాభరణ ఉపవీత పుష్పగంధ ధూపదీపాలంకారార్థాః ఇమేక్షతా సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసంవృతం యాప్తిం సంకేతం షోష్పరధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకమచ్చేత్ ఆగ్నేయస్మాద్దామేత్తాశేదాత్తం యథోత్సంభవ వైరాజంతే సతనిధత్తాం వృక్షాం దిశోపదానామనాది యామే సస్థాన్ దందాన్ దాతు ఓం భూ పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రదీమావాహయామి వామేజ్యామావాహయామి తత్పత్నీస్య విశ్వక్సేనస్య ఇదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ సమాప్య కుర్యాత్ విర్వారస్య విశ్వక్సేనస్య పూజనం భగవద్బ్రహ్మనాథ పుణ్యహం వాచేష్యే ఓం వాచదాం సుపుణ్యాం కరోమి కురుష్వా స్వస్థ ప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయుధేయ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయుధేయ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయుధేయ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని వామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయుధేయ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మతో దేవాః వందనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామిః ఇదం విష్ణుర్చక్రమే త్రయధాని దేవతం సమూఢమస్య భాగం సురే త్రీణిపురా విచక్రమే విష్ణుర్గపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి పశ్యతేదోః వృధాని పశ్యతి ఇంద్రస్యేజ్జసఖాः తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దివీవ చక్షురాతతం తద్విప్రాసో వన్యవోజార్ధ్రవాగం దత్సవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా తృణశస్త్రస్య ద్రవిణోదా శరీరస్య ప్రేగం సుతే ద్రవిణోదా వీరవిదృషణ్ణా ద్రవిణోధారాः దీర్ఘమాయుः యత్పుణ్యం నక్షత్రం తద్భట్కరుతోపవిషం యదా వై సూర్యవదతి అత నక్షత్రం నైతి యావత్ తత్ర సూర్యాగచ్చేతి యత్తది హన్యం వస్యేతి తావత్ గురుదత్కారీ స్యాద్ పుణ్యాః యవగురుతే ఓం భూః అతి పురోక్తమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరిభరిస్నాసురోత్తంత్ర విశుద్ధం శాంతత్వం స పుణ్యావాచమణి పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాంకర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాంకర్మణోస్తు
कर्मणा पुण्यां ब्रवन्तो ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रोर्धस्वास्तु न पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्वारिष्णेमि स्वस्ति न बृहस्पतिर्ददातु ददातु ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थाण्डिलपरिस्नाश्रोत्रं शान्तत्वं स पुण्यावाचकर्मणि स्वस्तिं ब्रवन्तः ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मणे स्वस्तिं ब्रवन्तः ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मणे स्वस्तिं ब्रवन्तः ब्रवन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्महव्येनं स्वां सद्यां तरुदेवं मित्रधेयन्नोऽस्तु अनोराधान् हविषा वर्धयन्तः शतञ्जीवं सदस्वीराः ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थाण्डिलपरिस्नाश्रोत्रं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं ब्रवन्तः ब्रवन्तु कर्मरुद्धतां कर्मवृद्धिं ब्रवन्तः ब्रवन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं ब्रवन्तः ब्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टामय भोस्तान ऊर्जिदादना महेरणाय चक्षुषे योपस्वदमोरदस्तस्य भार्यतेन उषतीरिव मातरः तस्माहरङ्गमावोय शिक्ष्याय जन्मधः आपो जनेयथा जनः हिरण्यवर्णास्यः पावकायाः जातः कस्यभोजाः सुन्दरः अग्निया गर्भन्धरेविरूपास्थानापसग्रस्यो न भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विजर्हिणिः यः पोता समनात्मा पुनन्तु महादेवजनाः पुनन्तु मनवोधिया पुनन्तु विश्वायवः जातवेदः पवित्रवदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवविद्यते अग्ने कृत्वा कृतगुम्रणो येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं ततोऽद्यां गम्भीरण्म्यं तेन ब्रह्मविदाभूयं पूतं ब्रह्म पुणीमहे इन्द्रस्य सह मा पुनातु सोमस्वस्त्यावरुणः समीक्षाः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदामोर्जयन्त्वा पुनातु तच्छंयोरावृणीमहे गातिं यज्ञाय गातिं यज्ञपदे दैवेः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातु भेषजं शन्नास्तुद्विपदेः शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्याहान्ति देवार्त्या मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरा मार्जयन्तां प्रदीक्षां दिशगृहाः पशुवां मार्जयन्तां उदेहेच्छां दिशा भवौषधयो वनस्पतिः मार्जयन्तां ऊर्ध्वायां यज्ञसंवत्सरो यज्ञवतिर्मार्जयन्तां मतादरादरे नागेभ्यो मार्जयन्तां वास्तवाःस्पदे प्रजानि हस्मान् स्वावेशानमिव भवानः यत्ते महे प्रजन्नाशस्वस्ने दद्वदे शञ्चतुष्पदे वास्तवाःस्पदे शक्मया संसदा ते सक्षिमि तैरन्यया गातमत्याः आवक्षेमोदयोगे वृन्नो यूयं पात स्वस्तिभिस्सदानः अमीवः वास्तवाःस्पदे विश्वारूपाण्याभिषन्ने सखास सेवयेदिनः अनोरणीयान् महतमहीयान् आत्मा गुहायानि दोष्यन्तोः तमः कृतं वस्तु दिविधशोको धातुः प्रसादान् महिमानमीशं सप्तः प्राणाः प्रभवन् सप्ताः सप्ताश्च समिधः सप्तजिह्वाः सप्त इमे लोकाः ये चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्त अतः समुद्राग्रे सर्वे शान्तन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाश्च तेनेषु भूततिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां वैशो मृगाणां स्वेनो वृद्धानागस्वै दर्भणानागस्वमः पवित्र सत्ये धीरे भन्ने वरुणान्मः सक्सेनान्मः पुनः पाद्याचं समर्पयामि वरुणान्मः सक्सेनान्मः यथा भाषा गुडभारनिवेद्यान् ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీ భూ ఉభయ దేవేరులతో ఆ శ్రీ శ్రీనివాసునికి జరిగే కళ్యాణ మహోత్సవంలో మొదటగా శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్త మార్గముగా విశ్వక్సేనారాధన కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తించారు. దేవతల సేనయందు సకల సైన్యాధ్యక్షుడిగా పిలువబడేవారు విశ్వక్సేనులు. ఆయనను పూజించడం వలన జరుగుతున్నటువంటి క్రతువు నిర్విఘ్నంగా పూర్తి అవడమే కాక సకల కార్యసిద్ధి చేకూరుతుందని విశ్వక్సేనుని ఆరాధించిన తదుపరి పుణ్యాహవచన కార్యక్రమంతో సకల శుభాలను, ఆరోగ్యాన్ని, దీర్ఘాయువు, శాశ్వత ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుందని
సమస్త శుభకార్యములందు స్థలశుద్ధి, ఆత్మశుద్ధి, ద్రవ్యశుద్ధి కొరకు పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రకృతిలో లభించే ప్రతి వస్తువు భగవత్ ప్రసాదము కావున అన్నీ శుద్ధమైనవే. అయితే సమస్త జలాలన్నిటినీ ఆవాహన చేసి పరమాత్మ సేవకై పూర్ణకుంభమునందు వరుణ, వాస్తు, బ్రహ్మాది పుణ్యాహవచన మంగళ దేవతలను ఆహ్వానించి వారిని అర్ఘ్య పాద్యాదులచే అర్చించిన తరువాత ఆ కుంభజలాన్ని వేద మంత్రోచ్చారణతో కళ్యాణోత్సవం జరుగుతున్న ప్రదేశమంతయు ప్రోక్షణ చేసి శుద్ధిపరుస్తారు. భగవంతుణ్ణి ఆరాధించడం కూడా ఒక యజ్ఞం. భగవత్ ఆరాధనను ఎలా చేయాలి అనేటటువంటి దానిని వేద మంత్రాలతో 4 వేదాలలోని మంత్రాలను భగవత్ ఆరాధనకు యోగ్యముగా అందించారు. మహానుభావుడైన వికనస మహర్షి చెప్పినట్లుగా బ్రహ్మ, సనకాది, మరీచి, కశ్యప, భృగ మహర్షులు 4 లక్షల స్తోత్రాలతో శాస్త్రాన్ని అందించారు. దాని ప్రకారంగా విష్ణు ఆలయాన్ని ప్రధానంగా నిర్వర్తించడం జరుగుతుంది. విశేషంగా వెంకటనాథుడికి జరిగే ప్రతినిత్యం వెంకటరమణుడి యొక్క దివ్య వైవాహిక మహోత్సవం అత్యంత విశిష్టం. మహర్షులు చెప్పినట్లుగా సద్యో అంకురార్పణను అర్చక స్వాముల వారు నిర్వర్తిస్తున్నారు. 5 పాలికల యందు పుట్టమట్టిని పోసి నవధాన్యాలను నింపి 5 పాలికలలో మధ్యలో బ్రహ్మను, పూర్వదిక్కుకు ఇంద్రుడును, దక్షిణమునకు యముడును, పశ్చిమమునకు వరుణుడును, ఉత్తర దిక్కుకు కుబేరుడును ఆవాహన చేసి వేద మంత్రాలతో చక్కగా పూజిస్తారు. ఈ అంకురాల వృద్ధిని కర్మవృద్ధి, వంశవృద్ధి, కార్యసఫలతను తెలియజేస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక్కడ ఓషధులను నిక్షిప్తం చేస్తున్నారు. అవన్నీ కూడా ఓషధ బీజ స్వరూపాలుగా నవదాన నిక్షిప్తం చేస్తున్నారు. తదుపరి అంగంగా రక్షాసూత్ర ధారణ చేయడానికి మునుపు రక్షాసూత్రాలకు ఆరాధన ప్రక్రియ జరుగుతుంది. ప్రతిసర దేవత పూజాంచ కరిష్యే. ఓం శుచివాహవ్య షణ్ణోన సత్తాం తపసార్జార్తాం స్వయం భరగ్రేం తేం దాయ నాగరాజమావాహయామి, సహశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రతిసర దేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాటిం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో మివేదామశ్వినా భగ స్వస్తి దేవ్యై ధర్ణర్వణః స్వస్తి పూషామి సర్వదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయే వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో అద్య స్వస్తే వైశ్వానరో వసరగ్నిస్వస్తే దేవావంత్రిభః స్వస్తే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యేరేవతి స్వస్తి నీంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నో ఐతే కృధి స్వస్తి బంధామునితిరేమ సూర్యా చంద్రమసామివ పణర్థదాఘ్నదా జానతా సంగమేమహి స్వస్తైనంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనాపం వారుహేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాః త్రయం మనసా చదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే సుసం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఆ దేవదేవుడికి జరిగేటటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో రక్షాకంకణ పూజను వీక్షించాము. శ్రీభూదేవులకు మలయప్ప స్వామికి ఈ కళ్యాణోత్సవంలో ప్రప్రథమంగా ఈ కార్యక్రమంలో కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ఈ రక్షాకంకణ ధారణను చేసి జగత్తునంతా రక్షించమని వైకానస అర్చకులు సమంత్రకంగా స్వామివారికి విన్నవిస్తారు. ఇంతకు మునుపు జరిగిన సద్యో అంకురార్పణ కార్యక్రమంలో మృత్తికాపాలికలో ఉన్నటువంటి మట్టిలో ఔషధ బీజాలను నిక్షిప్తం చేసి మంత్రజలంతో ప్రోక్షించి భూదేవి అమ్మవారిని ప్రార్థించారు. సనక సనందాది బ్రహ్మ మానసపుత్రుల శాపము చేత జయ విజయులు హిరణ్యకశిప హిరణ్యాక్షులుగా లోకకంటకులయ్యారు. వారిలో హిరణ్యాక్షుడి ఆగడాలను భరించలేక భూదేవి ఆక్రోశించి శ్రీమన్నారాయణుని పాహి పాహి రక్ష రక్ష అంటూ 1000 విధాలుగా ప్రార్థిస్తూ ఉంది.
అప్పుడు స్వామివారు యోగనిద్రలో ఉన్నారట. కానీ ఆ భూదేవి ఆక్రందనలు విన్న తరువాత శ్రీమన్నారాయణుడికి ఉగ్రమైన కోపం వచ్చి అత్యంత భయానకమైనటువంటి శ్వేతవరాహ రూపాన్ని ధరించి పదునైన తెల్లని కోరలతో బ్రహ్మాండాలు దద్దరిల్లేలాగా మహాభయంకరమైన గర్జింపులతో ఏనుగు వంటి పెద్ద ఆకారంతో శ్రీమన్నారాయణుడు తెల్లని వరాహ అవతారాన్ని ధరించి ప్రళయ జలసాగరంలో మునిగిపోతూ పాతాళలోకంలోనికి వెళ్ళి అక్కడ పదునైన కోరలతో భూమండలాన్ని నిలుపుకొని హిరణ్యాక్షుణ్ణి చీల్చి చెండాడి అదే కోరలతో భూమండలాన్ని పైకి తీసుకొని వచ్చారు. ఆ భూదేవి అమ్మవారు పరమానందభరితమై స్వామివారి యొక్క కోరలపై హిరణ్మయిగా నిలబడి రత్నగర్భగా పేరొందింది. ఈ వృత్తాంతాన్ని మన పూర్వీకులు ఈ విధంగా స్తుతించారు. రత్నగర్భ స్థితే లక్ష్మి పరిపూర్ణ హిరణ్మయి సమాగచ్చ స్థిత్వాశు పురతో మమ. ఈ భూదేవి అనుగ్రహం గనక లేకపోతే ఈ జీవకోటి అంతా ఏమైపోతుంది? అందుకే శ్రీమన్నారాయణుడికి భూదేవి అంటే అత్యంత ప్రియత్వం. భూదేవి అమ్మవారితో స్వామివారు లక్ష్మీ సహితుడై శ్వేతవరాహ రూపంలో మనకు విశేషంగా దర్శనమిస్తారు. ప్రప్రథమంగా సప్తగిరిలో వెలిసింది ఈ క్షేత్రానికి వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. కాబట్టి అందరూ భక్తులు భూమండలమంతా స్థిరంగా నిధుల రూపంలోనూ పశుపక్ష్యాదుల రూపంలోనూ పాడి పంటల రూపంలోనూ వ్యాపింపచేసి నీ దివ్యమంగళ రూపాన్ని ఈ శ్వేతవరాహ స్వామి వారి ప్రక్కన వేంచేసి మమ్మల్ని దర్శింపచేయమని అదిగో అర్చక స్వాముల వారు స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధారణను ధరింపజేస్తున్నారు. అటువంటి రూపాన్ని, దివ్యమంగళమైనటువంటి రూపాన్ని ఈ శ్వేతావరాహ స్వామి వారి ప్రక్కన వేంచేసి మమ్మల్ని దర్శింపచేయమని ఆ భూదేవి అమ్మవారిని మనమంతా వేడుకుందాం. హిరణ్యాక్షుని భార్య నుండి భూదేవిని రక్షించడానికై స్వామివారు ఆదివరాహావతారానికి భూమహాలక్ష్మి ప్రధాన కారకురాలైంది. అందువల్ల భూమహాలక్ష్మి సమేతంగా ఈ తిరుమల క్షేత్రంలో కొలువై ఉంటూ కలియుగాంతం వరకు ఈ దివ్యక్షేత్రం భూవరాహ క్షేత్రం, ఆదివరాహ క్షేత్రం, శ్వేతవరాహ క్షేత్రం అనే పేర్లతో ప్రసిద్ధి పొందుతూ ఉంది. వరాహస్వామిని భూదేవి అమ్మవారు ఇలా ప్రార్థించిందట. నమస్తే దేవదేవేశ వరాహావదనాచ్యుత క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ అనేక దివ్యాభరణ యజ్ఞసూత్ర విరాజిత అరుణారుణాంబరధర దివ్యరత్న విభూషిత ఉద్యద్భాను ప్రతీకాశ పాద పద్మ నమో నమః అంటూ స్వామివారికి నమస్కరించిందట. ఎవరైతే భూదేవీకృత ఆది వరాహ స్తోత్రాన్ని పఠిస్తారో వారికి సమస్తమైన గృహయోగాలు, భూయోగాలు కలుగుతాయని సాక్షాత్తు స్కాంద పురాణాంతర్గతమైన ఒక విశేషం. అదిగో శ్రీదేవి అమ్మవారికి రక్షాకంకణ ధారణను వామహస్తానికి అర్చక స్వాముల వారు ధరింపజేస్తున్నారు. అలాగే భూదేవి అమ్మవారికి కూడా రక్షాకంకణ ధారణను ధరింపజేస్తారు అర్చక స్వాముల వారు. అయితే అటువంటి భూదేవి అమ్మవారిని తాళ్లపాక వంశీకులు, అన్నమయ్య వంశీకులు నిత్య కళ్యాణకర్తలు, కన్యాదాతలుగా వ్యవహరిస్తారు. అన్నమయ్య వంశీకులు చేసేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవ క్రతువును వీక్షించే భాగ్యం మనకందరికీ కలగడం పూర్వజన్మ సుకృతం. అర్చక స్వాముల వారు స్వామి అమ్మవారికి కరములోర్చి నమస్కరించి తదుపరి అంగంగా అర్చక స్వాముల వారు కూడా సభక్తిపూర్వకంగా రక్షాకంకణ ధారణను గావిస్తారు. స్వామివారికి అమ్మవారికి జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో రక్షాసూత్ర ధారణను చాలా నిష్ఠతో అర్చక స్వాముల వారు నిర్వర్తిస్తున్నారు. రక్షాసూత్ర ధారణ వల్ల జరిగేటటువంటి శుభకార్యాలు ఎటువంటి విఘ్నాలు కలగకుండా సమస్తమైన భౌతిక ఉపద్రవాల నుంచి రక్షించడం కోసం నిర్వహణలంతా దీక్షతో నిర్వహించడం కోసం కైంకర్యపరులు కూడా రక్షాధారణను స్వీకరిస్తారు.
అలా సమర్పించి స్వామివారిని సుప్రసన్నం చేసుకొని స్వామివారికి తమ యొక్క కోరికలను తెలియజేస్తూ మనల్ని రక్షించమని వేడుకునేటటువంటి ఒక భవ్యమైన సమయమే ఈ రక్షాసూత్ర ధారణ. తదుపరి అంగంగా అర్చక స్వాముల వారు అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి ప్రధాన హోమాన్ని కళ్యాణ మహోత్సవంలో భాగంగా సభక్తిపూర్వకంగా నిర్వహించబోతున్నారు అర్చక స్వాముల వారు. యజ్ఞరక్షక గోవింద గోవింద. ఆహార హోమకర్మ ఋషి ఓం యతోన్మింద్రం స్వాహం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ మోక్తు మయి దేవాద్రణమాజంతా మయ్యాశీరస్తమయి దేవహూతి దేవ్యాహోతారామచంతు పూర్వేరష్టాశ్యామ తన్వాస్వీరాः మహ్యం జంతుమ్యాని హవ్యాగోతి సత్యామన సౌమ్యాస్తు ఏ నామానిగాహం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే ఉద్ధ్వన్యమానమస్యామేధ్యాం బాప్మానం వశమానస్యాంతు శివానస్సంతు పరిదశ్చన్నా మాతా పృథివీ తోకసాత పూతః సౌమ్యా శృణధ్వగం వృషణా హోతవింశతి జాతవేద భువనశ్రేయదే అగ్నిమశ్వత్థాదిహవ్యవాగం సమీగర్భార్జనే అన్వ్యామ్య భూ घृतःपदिक घृतयोनिरग्नि घृतः समिद्धो घृतमस्यान्नं घृतः पुषस्त्वा सरिता भवन्ति घृतं पिबन् श्रुया यक्षदेवान् आयुर्दा अग्ने हविषोषानो घृतः प्रदिक घृतयोनिरेधि घृतं पीत्वा मजारकव्यं पिते पुत्रं रक्षदाधिपम् प्रजानन् आयुप्रजाग्मरीमस्मादेः श्रुति देवनोद्रोणे अग्नाया हिविते घृणानो वेदादि निहोदा सत्सवऋषि कर्मणेवान् देवेभ्यश्चयं मिदमापस्वाहा इतेन मनस्सक्षुता वैदिं परिम्जां सत्ये त्वां सत्यर्दोऽस्मि अनुमतेन मनस्वा सरस्तेन मनस्वा देहो तपस्वा तत्सवितर्वरेहिण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मज्ञानं ब्रह्मप्रसादधिमस्रजा वेनावः सबुद्ध्यामासविष्टासश्चनमतश्चिवः ब्रह्माणमावाहयं प्रजापतिमावाहं पितामहं हिरण्यगर्भावाहयामि ब्रह्मणस्येदमासनं इन्द्रं प्रणयन्तं इन्द्रमावाहयं सोमो धेनुं सोमरन्तमा सोमो वीरं कर्मणं दातु साधन्यं मिथ्यकं सभयं पितृश्रवणं वेदादस्मै सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागसृष्टियजमानोऽस्तु सप्तर्षीणागं सुता मित्रलोकस्तत्रिवं यज्ञं यजमांशते ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागसृष्टियजमानोऽस्तु सप्तर्षीणागं सुता मित्रलोकस्तत्रिवं यज्ञं यजमानंशते ओं प्रोक्ष पवित्रेः स्थ वैष्णव्येस्थ अग्नियेः स्थ वायुभूतेस्थ विष्णोर्मनसा भूतेस्थ यज्ञस्थ पावनेस्तः परसरस पवित्रेः स्थ वैष्णव्यो देवसवितपस्वप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यस्य रश्मिरापो देवीरग्रे भुवोग्रे भुवोग्रे यज्ञं नेताग्रे यज्ञपतिं दत्तयुष्माणीन्द्रोऽनुस्तूर्ये यूयमिन्द्रविनिध्वं तुतूर्ये प्रोक्षितास्ता विष्णवे नमः विष्णोस्तुपोऽसि विष्णोस्तुपोऽसि पश्चिमस्सौधत्तान् देवेभ्यः विष्णोस्तुपोऽसि कृतासि घृतासि ध्रुवासि तारणासि पाणस्पत्योऽसि देवेभ्यः सन्दस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवातुम् इच्छा प्रणयज्ञं देवतावर्ध्यतन्नागसृष्टियजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रिवं यज्ञं यजमांशते ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातुम् इच्छा प्रणयज्ञं देवतावर्ध्यतन्नागसृष्टियजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रिवं यज्ञं यजमांशते ओं प्रणय को वः प्रणयतु सौ प्रणयत्वापो देवी प्रणयानि यज्ञगं सगं साधयन्तनः इदं वदन्ति हि कृतपुष्टावदासहस्रपोषं यजमान्येन्यच्छति दक्षप्रणयतो ब्राह्मेण दीत्येन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि सोनावाहयामि मृतमावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवस्वामावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यवागे प्रजापतिष्ठं नृपामि
ఇంద్రాష్టనభామి అగ్నేష్టనభామి సోమాష్టనభామి అగ్నేష్టనభామి సోమాష్టనభామి అగ్నిశోమాభ్యాంజుష్టనభామి ప్రజాపతిష్టనభామి బ్రహ్మణేష్టనభామి ఇంద్రాష్టనభామి వసుభ్యోష్టనభామి మృద్భ్యోష్టనభామి రుద్రేభ్యో ष्टनभामि अपापस्पृश ओं श्री महाविष्णवे ष्टनभामि मित्राय ष्टनभामि वरुणाय ष्टनभामि आदित्येभ्यो ष्टनभामि शिभ्यां ष्टनभामि पुष्णे ष्टनभामि कक्षाय ष्टनभामि कक्षे सोमाय ष्टनभामि औपासनयज्ञाय ष्टनभामि यज्ञदिष्वेभ्यो देवेभ्यो ष्टनभामि सर्वदेवेभ्यो ष्टनभामि आद्यं त्रिपतिश्रियां चरन् त्रिपतिश्रियामि अग्ने ज्योतिषि समित स्वाहा अमृतमस्वारणमसि अन्ततं रक्षान्तरधारादयः प्रतिष्ठरक्ष प्रतिष्ठारादयः चिक्विस्वाप्ना त्वच्छद्रेण भैत्रेण सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छद्रेण भैत्रेण सूर्यसरस्मै त्वच्छद्रेण भैत्रेण सूर्यसरस्मै स्वाहा मूलाग्राभ्यं स्पर्शयित्वा अध्यक्ष्वा अक्षताज्जरिभिरिमामे अग्निष्टिकाधीनः सन्त्वेका च शतं च सहस्रं च आयतं च नीतं च प्रेतं च अद्भुतं च निर्भुतं समुद्राश्च मध्यं च अन्तश्चापराधश्च मामे अग्निष्टिकाधीनः अग्नेय नमः यमाय नमः निरुद्धाय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नेय नमः जातवेसे नमः सोहसे नमः वृप्रसे नमः पंक्तिरासे नमः विसर्पिने नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविदप्रसवा षष्ठशतसहस्राः नितमक्षमर्भदमानया ऐतेत्म आत्माजातवेदस्तेनेध्वस्वद्वजेत्वद्वजास्मान् प्रजा पशुब्रह्मवर्तेनान्नाद्येन समेधया अस्मिन् औपासनाग्निकुण्डे ब्रह्मन् संस्थम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा निरित्यादेशानान्तं इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा सिभ्याग स्वाहा भूषणे स्वाहा कक्षाय स्वाहा कक्षते सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्य तरुं सावित्र्या गृहीत्वा व्याहतिर्ज्योति ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मुग्गस्थाः हनुमतेन मुग्गस्थाः सरस्तेन मुग्गस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघारहोमान्ते सर्वमन्त्रपर्यातननाथप्राश्चार्थम् अथो देवादि वैष्णवं मोक्षे ऐतेन मन्यस्वा हनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानदेवतं समूढमस्वागं सरे स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि वसुदेतः वृतानि वससि इन्द्रस्येजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन्सूर्यः दिवि वचक्षरादग् स्वाहा सद्यप्रासो विन्यमोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्जत्परं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मुग्गस्थाः हनुमतेन मुग्गस्थाः सरस्वतेन मुग्गस्थाः दिवसवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు
ಪಟ್ಟರೆ దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిరించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు విక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా కర్మణిఖిలం ఏణ సూత్రదం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః హృదస్మృతి పూర్ణం శాస్త్రకల్లాల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పురుషశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యత్తేజ వాయువాకాశాహంకార మహద్వ్యక్తాఖ్య సప్తావృణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ గుర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల పృతల మహాదల సాదల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమని రక్షావతి సింధుమతి గంధవత్తలకావతి యశోవతి ఇత్యష్టదేవ ప్రీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరుతే వర్ణవాయు కుబేరీషానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక జలవలైతే లవణీక్షు సురాసర్పిదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తాన్నవపరివృతే జంబూ ప్లక్షక్రౌంచ సగతాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమళి సహృదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషారీలామృతభద్రాశ్వకేతు కమాలక రమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే మహాసరోర్హాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హే జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యజవ్వన కౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్తంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభే భాగలోహితదామా సంఘాతపకాల సూత్రాది
విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యాతలే సూర్యమండలజంతం గదరాశైర్వర్సహస్రావసానే ఏకైకదళాభూషణక్రమేణ సర్వరాశ్వగ్రసంహితకాలే శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగణీకృతాగ్నిష్టమద్రాప్తాప్తోర్యామశాంతమున వాజపేయ పౌండరికాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫలసిద్ధార్థం పరవ్యూహ అంతర్యామ్యర్చావతార స్వరూపరుణైః భృగ్వాదిభిర్మన్వాది దివ్యవశిష్టాదివృత్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రేరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రేరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తి స్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రేరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రేరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాశో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువానారువేదుల పంచార్షే ప్రోరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మకాం భృగ సంకల్పదనీయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాశో జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి. ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైధ్రత్రయార్షే ప్రేరాణిత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మేనరాశో జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలావతీః కన్యాదానసుముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. నిత్యరక్షక గోవింద గోవింద. సకల జగత్తుకు ఆదిపురుషుడు అఖిలాగమ వేద్యుడు శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీ శ్రీనివాసుడికి అర్చకవర్యులు వివాహ దీక్షలో భాగంగా అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని గావించారు. పృథ్వీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలయందు తేజస్సు రూపమైన వారు అగ్ని. ఇందులో భాగంగా అదితి, సరస్వతి, సవిత్రు దేవతలతో పాటు అగ్నిదేవుడికి శాస్త్ర ప్రకారంగా వేద మంత్రములు పఠిస్తూ ఆహుతులను సమర్పించి
కళ్యాణోత్సవ యజ్ఞ కైంకర్యాన్ని అర్చక స్వాములు భక్తి ప్రపత్తులతో నిర్వహించడం మనం వీక్షించాము. తదుపరి వివాహానికి సన్నద్ధమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడికి అర్ఘ్య పాదాద్యులు సమర్పించి తేనె, పెరుగు మొదలగు మంగళకర ద్రవ్యాలను మిశ్రితం చేసి అంతఃపటమును పట్టుకొని మధుపర్కంను సమర్పణ చేసి తదుపరి శ్రీ వెంకటపతి నాయకులైన శ్రీ భూదేవేరులకు అర్ఘ్య పాదాద్యులు సమర్పించి నూతన పట్టు వస్త్రాలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. మహాసంకల్పాన్ని పఠించిన అర్చకవరేణ్యులు కన్యాదాన కైంకర్యాన్ని జరిపించి అందులో భాగంగా వరుడైన సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీ శ్రీనివాసుని గోత్ర ప్రవరాలను పఠించి ఆ తరువాత శ్రీ భూదేవేరుల గోత్ర ప్రవరాలను కూడా కన్యాదాన సంకల్పం నందు చెప్పడం జరుగుతుంది. శ్రీ మహావైకుంఠం నుండి భువికి దిగి వచ్చిన శ్రీహరి సాక్షాత్తుగా కొలువై ఉంటూ దివ్య దర్శనమిస్తున్న ఈ సుప్రసిద్ధ స్థలమే తిరుమల క్షేత్రం. ఆయన శ్రీ శ్రీనివాసుడు అని సార్థక నామధేయుడై వెలిసినాడు. శ్రీ అనగా సంపూర్ణమైన సమస్తైశ్వర్య స్వరూపురాలైన శ్రీ మహాలక్ష్మి. ఆమెను నివాసంగా కలవాడే శ్రీనివాసుడు. శ్రీనివాసుని హృత్పద్మంలో కొలువై ఉన్నందున మహాలక్ష్మికి వ్యూహలక్ష్మి అని పిలువబడుతుంది. శ్రీనివాసుని దరికి చేరిన భక్తులందరిపై తాను కరుణ చూపడమే గాక శ్రీనివాసుని చేత కూడా అనుగ్రహింపబడుతుంది గనుక శ్రీనివాసుని హృదయంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి భూతకారుణ్యలక్ష్మి అన్న పేరుతో భక్తలోకంలో ప్రసిద్ధురాలయ్యింది. శ్రీనివాసుని హృదయం మీద మాత్రమే గాక శ్రీ మహాలక్ష్మి శ్రీ స్వామివారి ముఖంలో భాగ్యలక్ష్మిగాను, కమలాల వంటి శ్రీనివాసుని కరతల భాగంలో సర్వవేళల్లో దానలక్ష్మిగాను, రెండు భుజాలలో వీరలక్ష్మిగాను, శ్రీనివాసుని దివ్యాయుధమైన నంద ఖడ్గాగ్రంలో శౌర్యలక్ష్మిగాను, శ్రీనివాసుని నిఖిల గుణగణాల్లో కీర్తిలక్ష్మిగాను, శరీర సర్వాంగాలలో శాంతస్వరూపంతో సౌమ్యలక్ష్మిగాను, సర్వ సామ్రాజ్యలక్ష్మిగాను ఇలాగా శ్రీనివాసుని పాదాల నుండి హృదయం వరకు శరీరమంతటా అష్టలక్ష్ములుగా ఆయా స్థానాలలో ఆవహించినందున ఆయా పేర్లతో ప్రసిద్ధురాలైంది. అంతేకాక విష్ణు భగవానుణ్ణి పరిపూర్ణమైన లక్ష్మీ సంపన్నులుగా చేసి శ్రీనివాసుడన్న సార్థక నామధేయాన్ని స్వామికి భక్తులచే బహుకరింపచేసింది. అర్చక స్వాముల వారు మాంగళ్యధారణ మునుపు మాంగళ్య పూజ కార్యక్రమంలో నూతన నారీకేళములపై ఆ మంగళ సూత్రాలను ఉంచి పసుపు, కుంకుమ, చందనము, అక్షతలు, పుష్పాలు మొదలగు ద్రవ్యములచే అలంకరించి భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తున్నారు అర్చక స్వాముల వారు. ఆ విష్ణు భగవానుని పరిపూర్ణమైన లక్ష్మీ అమ్మవారు సంపన్నులుగా చేసి శ్రీనివాసుడన్న సార్థక నామధేయాన్ని బహుకరింపజేసింది సాక్షాత్తు ఆ మహాలక్ష్మి. అందుకే ప్రతినిత్యం ఆ దేవదేవుడైన పరమాత్మ ఇలా కీర్తింపబడుతున్నాడు. వక్రాబ్జే భాగ్యలక్ష్మీ, కరతల కమలే సర్వదా దానలక్ష్మీ, దోర్దండే వీరలక్ష్మీ, హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ, ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ, నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ, సర్వాంగే సౌమ్యలక్ష్మీ, మయితు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ అని ఆపాదమస్తకం వరకు లక్ష్మీ సుసంపన్నుడైన ఘన వెంకట ప్రభువు నాకు సర్వదా విజయం చేకూర్చుగాక అని కీర్తింపబడిన ఈ వాక్యములు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అత్యంత ప్రధానంగా శ్రీనివాసుని హృదయ పద్మంలో భూతకారుణ్యలక్ష్మిగా దర్శనమిస్తున్నదని చెప్పబడింది. ఈ కలియుగమున శ్రీ మహాలక్ష్మి అనపాయినిగా శ్రీ స్వామివారితో తిరుమల సప్తగిరిలో మమేకమై ఉన్నందువలన ఆ ఆనంద నిలయుడు అందరినీ ఆనందింపచేస్తూ భక్తులందరి కోరికలను తీరుస్తూ కలౌ వెంకటనాయక అన్న సార్థక నామధేయుడై భక్తులకు భాగ్యాన్ని
దాతృత్వాన్ని, వీరత్వాన్ని, భూతదయను, శౌర్యాన్ని, కీర్తిని, సాత్వికతను, సమస్త సంపదలను స్వామివారు అనుగ్రహిస్తున్నారు. అటువంటి స్వామివారు, ఆనంద నిలడైన స్వామివారు ఉభయ నాంచారులకు కంఠాభరణముగా సమర్పించుటకు అర్చక స్వాముల వారు మాంగళ్యధారణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మనమందరం కూడా భక్తి ప్రపత్తలతో వీక్షిద్దాము. ఆ స్వామివారు పట్టు పీతాంబరాలతో, నవరత్న ఖచిత దివ్యాభరణాలతో, సుందర సుకుమారమైన శరీర లావణ్యముతో ప్రకాశిస్తూ ఉన్న శ్రీమన్నారాయణ తేజస్సును కన్నులార్పకుండా భక్తులు చూస్తూ మైమరచి, ఈ తేజస్సు, ఈ ఓజస్సు, ఈ వర్చస్సు నిగమాంత వేద్యుడైన స్వామివారికి అంటిపెట్టుకున్న నగలు, నాణాలు, పూల హారాల వల్ల కలిగిందా, లేక స్వామివారిని అంటిపెట్టుకున్నందువల్ల వాటిని కలిగిన తేజస్సా అని అదిగో స్వామివారు మాంగళ్యధారణకు ఉభయ నాంచారులకు కంఠాభరణంగా సమర్పించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఆ నిత్య కళ్యాణ చక్రవర్తికి మనం పాదసేవన చేస్తున్నందువల్ల సుమంగళీర్యం మధోరిమాగం సమేతవత్సదా సౌభాగ్యమత్వై తత్వాయాదాస్తం విపరేతన మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భువనత్రయం. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతు మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తాముఖం రాజానుమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతవత్సద సౌభాగ్యమత్వై దత్తాయాదాస్తం విపరేతన మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతు మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే దేవదానాగం సహస్య ప్రజామంచుతమతి భాషాద్ తదేకం రాజావృణోణ మనదామదేగు స్త్రీపత్రోహణ రోధాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాతాంగారవత్య ప్రజామంచుతమతి భాషాద్
तदेकं राजावरणं मन्यतामते स्त्रीपुत्रं रोधात् स्वाहा इमं मे वर्णस्त्रीः मध्वाचमुडिया सामवस्वराजके स्वाहा तत्त्वाजां ब्रह्मणा वन्दमानस्दाशाः स्तेजमानोभिर्भिः अहेडमानो वर्णेह बोद्धरिं समानाय प्रमोषि स्वाहा तन्नोऽग्नेवर्णस्य विद्वान् देवसेडवयाशिष्टाः यजुष्ठा वन्यतमस्व जानो विश्वाद्वेषां सुप्रम्यत् स्वाहा तन्नोऽग्नेमो भवति निर्दिश्यास्यां स्वव्यष्टौ अवयक्षणो वर्णगम्राणुविहिमृडिं सोऽनेदि स्वाहा त्वमग्ने अयास्त्यासन् मनसा इतः अयासन् हव्यमूषे यानो देवे जग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भो स्व स्वाहा हदे नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा दिवदप्रासावीः ओं भूः अतिवृत्तिमष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं राजहोमं होष्ये ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसवा इमां लाजान्ते आज्यमभिगार्याम् इमां लाजानापामि समृद्धिकरणान् मम शुभ्यन्तु सम्मरणां तदग्निरणमन्यताम् यन्नार्युवविरोधे अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरेपदरेदन्ताम् ज्ञातयो मम स्वाहा उदायसा स्वायुषोदहिजनागुमृतेन त्वज्जन्यश्च पुष्पेण दस्तामृतागुम् अनु विश्वावदत्तया विजं धारावजन्यायव अधिगाहे महेद्दिशः इमां लाजानापामि समृद्धिकरणान् मम शुभ्यन्तु सम्मरणां तदग्निरणमन्यताम् यन्नारिव गृहदे अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेवदरेदन्तां ज्ञातयो मम स्वाहा उदायसा स्वायुषोदहिजेनागुमृतेन त्वज्जन्यस्य पुष्पेण दस्तामृतागुम् अनु विश्वावदत्तया वयं धारावदन्यायव अधिगाहे महेद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम शुभ्यन्तु सम्भरणां तदग्निरणमन्यताम् यन्नारिबभ्रूदे अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेवदरेदन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषोदहिजेनागुमृतेन त्वज्जन्यस्य सुष्मेण दस्तामृतागुम् अनु विश्वावदत्तया वयं धारावदन्यायव अधिगाहे महेद्विषः ओं भूस्वः ओं भूस्वः ओं स्वस्वः ओं भूर्भुवः स्वः हयते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवदेवताः प्रासावीः ओं भूतिवृत्तिष्ठायां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्त्रिपर्यादनात् प्राश्चात् स्वतो देवादिवैष्णवं होष्ये हयते नमः नमते नमः सरस्ते नमः स्वाहा देवदेवताः ओं मतो देवाः मन्त्रतः विष्णुचक्रमे पृथिव्या सप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयदानि देवतं तमोढमस्वागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् विष्णोः कर्मान् वसेदोः पदान् वसे इन्द्रसेज्यसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः जीवचक्षुरादग् स्वाहा तद्विप्रासो वन्यवाजार्ध्वागं दत्सविन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वस्वाहा हयते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवदेवताप्रासावीः ओं भूतिवृत्तिष्ठायां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफल्यं पृष्ठातन्त्रं करिष्ये हयते नमः स्वाहा अनुमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवदेवताप्रासा यदस्य कर्मणोत्तीरितमिद्यान्नन्विहाकर्मग्निष्ठष्टातं करोतु स्वाहा अग्नेः सचगते सदावदावदेनां कामान् समत्रित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्पते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमुष्मै स्वाहा अग्नेः सचगते स्वाहा वास्तवते नमो वास्तवते स्वाहा इंद्राभूतरग्निसत्नराः जातवेदावचि स्वाहा पुनरग्निश्चक्षुरात्रेन्द्र बृहस्पति पुनर्मेश्वाजं चक्षुषो स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा वेदनदृष्टे स्वाहा निष्कृते स्वाहा द्योराध्ये स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्धे स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रायुधमत्याश्रायुधं वषट्कृतमतिनोः तञ्चग्ने अतिरिक्तं कर्मणो यक्षे नमग्नः परमान् प्रणेतकल्पयन् स्वाहा कदा देवान् स्वाहा यधोः सहिते मे स्वाहा समिदसि तेजोस्तेजोमय देहि स्वाहा यमस्ते मे मुट्योर्मे वाय स्वाहा सुरस्दे मे जक्षुर्मे वाय स्वाहा समस्दे मे
चित्तं मे पाहि स्वाहा वायुर्धि मे प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणोधि मे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्नि समित सप्तिपा सप्त सप्ताम प्रियाणि सप्तहोत्र सप्तात्वा इंद्रि सप्तयोनिरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं ओषधि वनस्पति गंधर्वाशेभुक्तम् अग्निजीर्णं वेदिर्जीर्णं देवजीर्णं पृथिवीजीर्णं ओषधि वनस्पति गंधर्वाशेर्जीर्णं स्वाहा समन्तां भयशावतेन समाहितै वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत् स्वाहा आज्यहेशमिन्द्रायो स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो देवस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां ओषधि वनस्पतिगन्धर्वाशे दिप्यन्तां यदक्षप्रदा महाप्रदा महा साक्षीमस्तु तिप्यन्तां देन्मुखस्तानुदेन्मुखस्तास्तेमुखस्ताः देहतप्रासाभिः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा तन्मे भूयात् स्वाहा अक्षतमक्षतेजं क्षमामि श्रेष्ठाः प्राचाहान्ति देवार्तिमाद्यन्तां माद्यन्तां बुद्धिः चान्दिता मोहदेवनस्यमाद्यन्तां गोत्थायाहं यज्ञसम्मत्सरोज्ञमाद्यन्तां अगोदरादेवमाद्यन्तां दक्षिणतः पदविपणया पश्चिमतः पदविपणया उत्तरतः पदविपणया दक्षिणतः विष्णुः समसि पश्चिमतः विष्णुः सदनमसि प्राच्यां विष्णुः सदनमसि सर्वान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतस्मात् लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं प्रद्देवानाः त्र्यायुषं तन्मे अस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय सञ्चवर्चसे त्र्यायुषं भूतस्मात् लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं तद्देवानाः त्र्यायुषं तन्मे अस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्षसे त्र्यायुषम् आपोहिष्टामयो भोस्तान ऊर्जेदादन मेरणाय चक्षे योपस्वतमोर्धस्तस्य भार्यतेनः उषतीरिव मातरः तस्माहरङ्गमापोष्याय जिन्वधः आपो दिने भागिनः सत्यज्ञे तेजस्विनाहं तेजस्वी भूयासं सत्यज्ञे तेजस्विनाहं तेजस्वी भूयासं मयि प्रजां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रियां मयि सूर्योद्भ्राजो दातु जोक्षुरेन्द्रिषे कायेन वाचा मनसेन्द्रियर्वारुध्यात्मना वा भुक्ते स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुरोभारं निवेदयामि आज्ञोभारं निवेदयामि अग्निम आदित्य पुरुषा सर्वं श्रीभूनीलासमेत श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. యజ్ఞరక్షక గోవింద గోవింద.
శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో మాంగళ్యధారణ కార్యక్రమం అనంతరం స్వామివారికి శ్రీ భూదేవేరులకు కర్పూర మంగళ నీరాజనలు సమర్పించి తదుపరి ప్రధాన హోమం యొక్క పూర్ణాహుతిని చేసి ఆ యజ్ఞరక్షను గావించి యజ్ఞ భస్మాన్ని స్వామివారికి ఉభయ నాంచారులకు ధరింపజేసి మనందరి పక్షాన అర్చక స్వాముల వారు యజ్ఞరక్షను ధరించారు. దీనివలన స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం బలం శ్రియం ఆయుష్యం తేజః ఆరోగ్యం మొదలైనవన్నీ భక్తులకు ప్రసాదించమని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించారు. తదుపరి అంగంగా తనను ఉపాసించిన సాక్షాత్తు ఆండాళు తల్లి గోదాదేవి యొక్క దివ్య వైభవాన్ని గుర్తు చేసే విధంగా వారణమాయిర పాసుర విశేషాల్ని పఠిస్తూ ఆ పూర్ణ ఫలాలైన కొబ్బరికాయలను దొర్లించడం అనేటటువంటి సాంప్రదాయ విశేషాల్ని నిర్వహించుకుంటూ తద్వారా పూర్ణఫలం ప్రతి ఒక్క జీవితంలోనికి దొర్లుకుంటూ వచ్చే విధంగా ధార్మికమైన అర్థంతో ఉండే విశేషాన్ని తన యొక్క కార్యరూపంలో చక్కగా చూపిస్తూ నారికేళ ఫలం వాటిని పరివర్తనం దొర్లించడం అనేటటువంటి కార్యాన్ని అర్చక స్వాములు ఒకవైపు అన్నమాచార్య వంశీకులు ఒకవైపు నిర్వహించడం మనం వీక్షించాము. తదుపరి నిరంతరము సంతోషంతో తులతూగేటటువంటి ఆనంద నిలయుడు ఆనంద ప్రభు ధరించినటువంటి అద్భుతమైన ఆ మాలను చక్కగా స్వామివారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి మహానందముగా ఆమె ఇచ్చినటువంటి సంతోషమాలను సంతృప్తిగా ఇచ్చినటువంటి ఆ మాలను తాను స్వీకరించి ధరించాడు. ఆ తిరుగులేనటువంటి తమ సంతోషానికి ప్రతీకగా మెరుస్తున్నటువంటి దివ్య దేవేరి సాక్షాత్తు భూమహాలక్ష్మి వారి కంఠసీమకు ఆ దివ్యమైనటువంటి గజపుష్పమాలను కళ్యాణమాలగా సమర్పించి కళ్యాణ సాంప్రదాయాన్ని పాటిస్తూ సన్నిహితంగా ఉన్నటువంటి వారి దేవేరుల యొక్క హృదయాల్లో ప్రకాశించే ఆనంద నిలయుడు స్వయంగా స్వీకరించారు ఆ దివ్యమైన కళ్యాణమాలను. ఆ తదుపరి అక్షతారోపణం అనేటువంటి దివ్య విశేషాల్ని తాను సాంప్రదాయబద్ధంగా అర్చక స్వాముల వారు నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ సందర్భంలో తనను నిరంతరం కొలిచినటువంటి ఆచార్య అన్నమయ్య యొక్క దివ్యమైనటువంటి పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనేటటువంటి సంకీర్తను ఆలకిస్తూ ఆ ముచ్చటను కూడా సభక్తికముగా ఉభయ దేవేరులతో అక్షతారోపణ కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తించబోతూ ఉన్నారు. అదిగో అర్చక స్వాముల వారికి పరివేటాన్ని కూడా ధరిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా కూడా కన్నుల పండుగగా వీక్షించాము. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కైంకర్య పరులకు గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.